అమ్మయ్య ఫైనల్లీ గణేషుని కోసం నేనైతే పాశం అయితే చేసేసినాను. నాకైతే పాశం రాదని ఒక వీడియోలో చెప్తే చాలా మంది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని కామెంట్లు పెడుతూనే ఉన్నారు. మీరు ఇంత ఇష్టంతో నీ ఓపికతో ఇంత పెద్ద కామెంట్లు మెసేజ్లు పెడితే నేను చేయకుండా ఉంటానా? అందులోనూ గణేషుని కోసం ఇష్టంతో నీకు కష్టమైన చేసినాను. నేను పాశం కరెక్ట్ వేలో చేసినానో లేదో కింద అయితే కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇంక ఈ పాశం చేసిన తర్వాత మా ఆయన తిన్న తర్వాత నన్ను తిట్టకుండా తిడుతూనే ఉన్నాడు. ఎందుకంటే మంచిగా లేనివేమో ఇంత చేస్తావు, ఈ పాశం ఏమో ఇంత మంచిగా అయింది, కొంచెమే చేసినావు కానీ మస్తు ఉంది, నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకెక్కువ చేయని మెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే మీరు చెప్పినందుకే నేను చేసిన కాబట్టి. ఇంకా గణేశుడు మా మీద అలిగిండేమో పాశం చేయలేనని. మా ప్రోమో సాంగ్ రిలీజ్ అయింది కదా, దాని వ్యూస్ అయితే ఆగిపోయినాయి. ప్లీజ్ ఎవరైతే ఇంకా చూడలేరో ఇట్స్ మీ లయా వినయ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా గణేశుడికి కూడా పాశం పెడుతున్నా కాబట్టి గణేశుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా వీడియో చూసి కింద కామెంట్ చేసినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా పాశం అయితే ఇంకా రెడీ అయిపోయింది, ఇంకా దేవుడికి పెట్టాల్సిందే. ఇంకా మార్నింగ్ అయితే మా ఆయన పూజ చేసేసి దద్దోజనం అయితే ప్రసాదం లాగా అయితే పెట్టిండు. మార్నింగ్ నేను పూజ చేయలేను కాబట్టి ఇంకా ఈవినింగ్ నేను పూజ చేసి ఇంకా ఈ పాశం అయితే పెట్టేసినాను. దేవుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇంకా ఈవినింగ్ టైంలో పూజ చేసుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీయే వేరు కదా. ఇంకా మా పిల్లలందరూ ప్రసాదం తిని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. మా అశ్విక్ గడైతే చెప్పొద్దు, వాడికైతే ఈ ప్రసాదం అయితే ఇంకెక్కువ నచ్చేసింది. ఇంకా తింటా అంటనే ఉన్నాడు. ఇంకా మా అత్తమ్మ తింటుండే కూడా మా అత్తమ్మ దగ్గరికి తీసుకొని వాడు కూడా తినేస్తుండు.